మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ వివాదం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే రచ్చకి ఎక్కేసింది. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు, మనోజ్ మరొక వైపు. అయితే వీళ్ళ మధ్య ఉన్నటువంటి కుటుంబ గొడవలు కుటుంబం వరకే పరిమితం అవుతాయి అనుకుంటే అవి రచ్చకెక్కినాయి. రచ్చకెక్కి మోహన్ బాబు ఒక టీవీ జర్నలిస్ట్ను కొట్టేంత వరకు వెళ్ళాయి. ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి అన్ని వైపుల నుంచి డిమాండ్లు వచ్చిన కోర్టు ఆయనకి ఏమి ముందస్తు బెయిల్ లాంటివి ఇవ్వకపోయినా ఎందుకో పోలీసులు మోహన్ బాబు గారి జోలికైతే వెళ్ళలేదు. అండ్ మంచు మనోజ్ మీద విష్ణు, విష్ణు మీద మనోజు, మనోజ్ మీద మోహన్ బాబు, మోహన్ బాబు మీద మనోజు, ఇవన్నీ కేసులు కుప్పలు యాక్టివ్గానే ఉన్నాయి. ఈ క్రమంలో మంచు మనోజ్ మరో రూపంలో జనాలలో వాళ్ళ తండ్రిని వాళ్ళ అన్నను ఎంత పలుచన చేయాలో అండ్ చట్టం దగ్గర ఎంత ఇరికించాలో ఆ ప్రయత్నాలు కూడా చాలా గట్టిగా చేయబోతున్నా అనే సంకేతాలు అయితే ఇచ్చారు. తాజాగా ఒక వీడియో బిట్ రిలీజ్ చేయడం ద్వారా. ఏంటది? మోహన్ బాబు ఇల్లు జల్పల్లి, ఆ పక్కనే ఒక అటవీ ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతంలో మంచు విష్ణువుకు సంబంధించినటువంటి సిబ్బంది, మేనేజరు, ఎలక్ట్రీషియన్ దేవేందర్ ప్రసాద్, ప్రతి దగ్గర ఈ పేరు వినిపిస్తోంది. మరి వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో దేవేంద్ర ప్రసాద్ అట. సో దేవేంద్ర ప్రసాద్, విష్ణు వాళ్ళ మేనేజరు, వాళ్ళ సిబ్బంది అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఒక అడవి పందిని వేటాడి భుజానికి వేసి మోసుకొని వస్తున్నారు. ఆ వీడియో మంచు మనోజే రిలీజ్ చేశారు అని చెప్పి నెట్టింట చర్చ, దాని చుట్టూ కామెంట్లు వినిపిస్తున్నాయి. నేను వద్దని చెప్పినా కూడా మన విష్ణు వినలేదని, వాళ్ళ టీం వినలేదని, ఇటువంటి యాక్టివిటీస్ చేయొద్దు అన్న వాళ్ళు వినలేదు అని, మంచు మనోజే ఈ వీడియో పెట్టి రిలీజ్ చేశారు అని, ఇటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ విడుదల చేస్తాను అని మనోజ్ విష్ణు మీద, మోహన్ బాబు మీద ఒక ప్రెజర్ తీసుకురావడం ద్వారా వాళ్ళని ఏవైనా తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయబోతున్నారు అని ఆ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఒక ట్రైలర్ మాత్రమే, ఇటువంటి చాలా ఉన్నాయి నా దగ్గర అని. మరి ఏమేమి విడుదల చేస్తారో అని చెప్పి కొందరు ఛానళ్ళు అయితే బ్రహ్మాండంగా ఎదురు చూస్తూ ఉంటారు, దొరికిందే మంచి అవకాశం అని. బట్ ఈ మనోజ్ అయితే ఇటువంటిది ఒక ట్రైలర్ లాగా రిలీజ్ చేశారట. ఇక చాలా ఉన్నాయంటున్నారు కళాఖండాలు. వీళ్ళ సిబ్బంది అడవి పందిని వేటాడుకొని వచ్చారు. మరి అందులో సిబ్బంది వరకే పాత్రనా, లేకపోతే ఇంకెవరిదైనా పాత్ర ప్రమేయం ఉందా, ఇవన్నీ మనకు తెలియవు. బట్ మనోజ్ అయితే ఇలా వీడియో లీకుల వరకు వెళ్ళేసి నెక్స్ట్ వాళ్ళని లీగల్గా ఇబ్బంది పెడదామనా, లేకపోతే ఈ విధంగా పలుచన చేద్దామనా, కారణం అయితే తెలియదు మరి.